సంగానే చక్కగా ఈ ఎలక్షన్ జరగాలని చూస్తున్నామండి. రైట్ చందు గారు, ఇదే విషయంపై మనం ఒకసారి మనకు బాల గురుస్వామి దగ్గరికి వెళ్దాం. టీడీపీ నాయకులైనటువంటి బాల గురుస్వామి, అలాగే ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీకి నాయకులైనటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వచ్చేశారు. ఫస్ట్ మనం ఒకసారి బాల గురుస్వామి గారి దగ్గరికి వెళ్దాం. బాల గురుస్వామి గారు ప్రస్తుతం ఏదైతే చందు గారు చెప్పారో ఖచ్చితంగా ఇక ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ దాడులు ప్రతి దాడులు వీరే చేస్తున్నారు, కావాలని అవినాష్ రెడ్డి నేతృత్వంలో ఇవి జరుగుతున్నాయని చెప్తున్నారు. అక్కడ డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేసినప్పటికీ గతంలో ఎప్పుడైతే 52 స్థానాల్లో 49 స్థానాలు ఏకగ్రీవం కావడానికి ఇప్పుడు 11 మంది ఇటు ఒంటిమిట్ట మీద కానివ్వండి లేకపోతే పులివెందులలో కానీ వారు స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్న ఈ నేపథ్యంలోనే ఈరోజు దాడులు చేసి అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరొకసారి ఫ్యాక్షనిజాన్ని వారు ఒకసారి ఉసగలుపుతున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ టీడీపీ నాయకులుగా మీరేమంటారండి బాలగురుస్వామి గారు? గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు, ఫోర్ సైడ్ వీక్షకులకి ముందుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మచ్ సార్. ఈ ఫ్యాక్షనిజం హత్య రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ ఫ్యామిలీ. వీళ్ళు ఓడిపోతామనే భయంతో, ఈ వైసీపీ వాళ్ళు ఓడిపోతామనే భయంతో వాళ్ళు ప్రేరేపించినవి ఈరోజు దాడులకి ప్రధాన కారణం. నల్లగొండ మాతిపల్లిలో ఈరోజు ఘర్షణ జరగడానికి ప్రధాన కారణం వైసీపీ వారు చేసిన కవ్వింపు చర్యలు అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. వాళ్ళు కవ్వింపు చర్యలకి దిగడానికి కారణం ఏంటంటే, ఎలక్షన్ సజావుగా జరిగితే పులివెందుల్లో రేపు డిపాజిట్ కూడా కోల్పోతున్నాడు వైసీపీ అభ్యర్థి, ఓడిపోబోతున్నాడు. ఓటమిని ముందే అంగీకరించలేక వాళ్ళు చేస్తున్న కుట్రలే ఈరోజు దాడులకు ప్రధాన కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు గత ఎలక్షన్లో ఎక్కడ నామినేషన్లు కూడా వేయనీయకుండా 49 మంది ఏకగ్రీవాలు చేసుకున్నారు. చరిత్రలో లేదు ఎక్కడా కూడా అంతమంది ఇండిపెండెంట్గా గెలిచారు అని అంటే, లేదు పార్టీతో పొత్తులో ఉన్నా కావచ్చు, పార్టీ సింబల్ మీద కావచ్చు, ఎక్కడా కూడా ఇంతమంది ఏకగ్రీవంగా గెలిచిన చరిత్ర అనేది ఎక్కడా లేదు. దానికి ప్రధాన కారణం వాళ్ళు ఎక్కడ కూడా ఎవరిని నామినేషన్లు వేయనీయకుండా భయభ్రాంతులకు గురి చేసి, ఎక్కడన్నా నామినేషన్లు వేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి గందరగోళం చేసేసి వాళ్ళు ఎలక్షన్లు అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఎందుకనంటే ప్రజాస్వామ్య పద్ధతిలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ జరపబోతున్నాయి కాబట్టి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిగితే రేపు వాళ్ళు ఓడిపోబోతున్నారు, వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కడం లేదు కాబట్టి ఎలాగైనా సరే ఈ ఎన్నికలను సజావుగా జరగలేదు అని అనిపించడానికి వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు నల్లగొండ మాతిపల్లిలో కవ్వింపు చర్యలకు దిగి కావాలని దాడులకి ప్రేరేపించి దాడులు చేసే పరిస్థితి ఈ రోజు వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు పనినా కూడా రేపు పులివెందుల జెడ్పీటీసీగా మారెడ్డి లలిత గారు గెలవబోతున్నారు. ఇది ఎవరు కూడా ఆపలేరు. మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కూడా మొత్తాన్ని తిప్పికొట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇకనైనా సరే మీరు కొంచెమైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని జనాల్ని, ఏమి తెలియని అమాయకుల్ని మీరు బలి తెచ్చుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లకు రావాలని చెప్పేసి వైసీపీకి నేను హితవు పలుకుతా ఉన్నాను మీ ద్వారా. ఇకనైనా సరే ఇలాంటి అన్ని చిల్లర శాస్త్రాలు, చిల్లర వేషాలు, ఫ్యాక్షనిస్ట్ వ్యవహారాలు అన్ని కూడా మానుకొని మీరు ఎలక్షన్ లో పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఎన్ని చేసినా కూడా ఓడిపోబోతున్నారని చెప్పి ఈ రోజు మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. రైట్ బాలగురుస్వామి గారు, మరొకసారి మీ వద్దకు వస్తానని ఇప్పటిదాకా ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారిది వెళ్దాం.